కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికే దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God before you happily. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు నా తండ్రి ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభువా మీ ప్రియబిడ్డలతో మీ యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపండి. వారి కుటుంబాల్లో గొప్ప మేళ్ళతో నింపండి నా ప్రభువా. మీ ప్రియబిడ్డలకు శాంతి సమాధానాన్ని చేకూర్చండి ఆయన. వ్యాధిగ్రస్తులను ఈ క్షణమే ముట్టండి. మీ అందు సంతోషించేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీరే గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలకు తెలుసుకోగలిగినటువంటి కృపను దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలతో ఉండేటువంటి నీ ప్రియబిడ్డలపై ఒకసారి మీ కనుదృష్టి ఉంచిన నాయన. వారి యొక్క వేదనలను తీసివేయండి నాయన. కుటుంబంలో గొప్ప సంతోషకరమైనటువంటి దీవెనలతోటి సమాధానాలతోటి నింపమని, నీ కృపను మీ ప్రియబిడ్డలపై విస్తరింపచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 118 వెర్స్ 8-9. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. నీవు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నావు? నీ ఎవరిని నమ్ముకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? ఎవరి మీద నీ ఆశలను పెట్టుకొని జీవిస్తూ ఉన్నావు? నీవు ప్రేమించినటువంటి వ్యక్తే ఈ లోకములో ఒకానొక సమయంలో నీ మీద తిరుగుబాటు చేయగలిగినటువంటి పరిస్థితులు నీకు కనపడవచ్చు. నీ ప్రాణం అంటే ప్రాణముగా జీవించినటువంటి అతనిని నీవు నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తే కొంతకాలానికి నీ మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో నీవు చాలా నొచ్చుకుంటావు. నీ మనసు నొచ్చుకుంటుంది. అంటే ఏంటి? ఇతరులు అంటే ఈ లోకములో నివసించేటువంటి మనుషులు ఏదో సమయములో ఏదో రకమైనటువంటి బాధను నీకు కలుగు చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఈ లోకములో నివసించేటువంటి మనుషులు ఆ రకమైనటువంటి పద్ధతుల్లోనే ఉంటారు. ఇది ఇప్పుడు వచ్చినటువంటిది, అనాది కాలంలో నుంచి వచ్చినటువంటి పరిస్థితే, ఆదాము కాలంలో వచ్చినటువంటి పరిస్థితే. ఈ మనుషులు అందరూ కూడా నిజమైనటువంటి మనస్తత్వము లేనటువంటి మనుష్యులు. కాబట్టి ఇటువంటి మనుష్యులను నీవు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా దగ్గరే నీకు నిజమైనటువంటి శాంతి సమాధానము దొరుకుతుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరే నీకు శాంతి సమాధానము దొరుకుతుంది.
ఎందుకనంటే ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనలో ఏ విధమైనటువంటి అబద్ధము లేదు, ఏ విధమైనటువంటి మోసము లేదు. నిజమైనటువంటి గొప్ప దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. అందుకని యెహోవాను నమ్ముకొనుట, యెహోవాను ఆశ్రయించుట నీకు ఎంతో మేలు. అటువంటి ఆశ్రయము కలిగినటువంటి దేవునిని విడిచిపెట్టి నీవు ఎవరెవరినో నమ్ముకుంటున్నావు, ఎవరెవరి మీదో నీ యొక్క ఆశలను పెంచుకుంటున్నావు. ప్రతి విషయంలోనూ కూడా నీవు దేవుని ఆశ్రయించటం నీకు ఎంతో మేలు. నీ విన్నపాలని దేవునికి తెలియచేయటం ద్వారా దేవుడే నీకు తగినటువంటి సహాయాన్ని, తగినటువంటి విడుదలను, తగినటువంటి జవాబును ఏ సమయంలో దేవుడు నీకు ఆ జవాబు దయచేయాలో దేవుడు తెలుసు. మెట్టుకు దేవుని మాత్రం ఆశ్రయించేటువంటి నరుడు చాలా గొప్పవాడు, నీకెంతో మేలు కలుగుతుంది. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే డబ్బుండేటువంటి వ్యక్తుల దగ్గర అనేక రకాలైనటువంటి సహాయాలు దొరుకుతాయి. అంటే ఆ డబ్బుతో ఏ విధమైనటువంటి పనినైనా చేయగలిగినటువంటి సమర్థత రాజుల దగ్గర ఉంటుంది. రాజుల దగ్గర మంచి బలగం ఉంటుంది. రాజుల దగ్గర, గొప్పవారి దగ్గర మంచి డబ్బు ఉంటుంది. అనేక రకాలైనటువంటి పరిస్థితులలో ఏ రకములైనటువంటి సమస్యలనైనట్టుగా ఛేదించగలిగినటువంటి శక్తి రాజుల దగ్గర ఉంటుంది. కానీ అటువంటి రాజులని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. అంటే రాజుల కంటే, గొప్పవారు కంటే బలమైనటువంటి శక్తివంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోవాలి ప్రియులారా. ఇటువంటి శక్తి కలిగినటువంటి యేసు ప్రభు వారిని నీవు ఆశ్రయించటం ద్వారా నీకెంతో మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 95 verse 6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా, ఆయన పాలించేటువంటి ప్రజలము. నీకే సమయంలో ఏమి కావాలో, ఏ సమయంలో నీ బిడ్డలకు ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్నాయో, నీకే విధమైనటువంటి అవసరతలు ఉన్నాయో ఇదంతా కూడా దేవునికి తెలుసు. ఆయన మన దేవుడు, ఆయనే మన సృష్టికర్త. హీఈస్ అవర్ గ్రేట్ క్రియేటర్, హీఈస్ అవర్ హెల్పర్. కాబట్టి ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు, మనం సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త. హీఈస్ ఫీడింగ్ అవర్ లైఫ్. మనకు కావలసినటువంటి ఆహార పానీయాలను దేవుడు మనకి ఆయన దయచేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన పాలించు ప్రజలము, ఆయన బిడ్డలము. మనము ఆయన బిడ్డలము కనుక మనకు ఏమైతే కావాలో, ఏ అవసరతలు అయితే మనకు అవసరమై ఉన్నవి అవన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయన మేపు గొర్రెలము అంటే దేవుడు మనకి ఏమి కావాలో, ఏ సమయంలో ఏమి దయచేయాలో అవన్నీ కూడా దేవునికి తెలుసు. దేవుడు మనకు అవన్నీ కూడా దయచేస్తాడు. ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టేటువంటి మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరి ఏ గొర్రె ఏ విధముగా తప్పిపోతుందో, ఏ రకంగా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఇవన్నీ కూడా ఆయన వాచ్ చేస్తూ ఉంటాడు. ఆ గొర్రెలను జాగ్రత్తగా మేపుకుంటూ ఉంటాడు ఆ యజమాని. ఆ విధముగానే దేవుడు మనలను కూడా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో, ఎప్పుడు ఏ అవసరతలో ఈ కుమారుడు, ఈ కుమార్తె అవసరమైనదో అది దేవునికి తెలుసు. నీకు కావలసినటువంటి నీడ్స్ ఏమైతే ఉన్నాయో దేవునికి తెలుసు. అది తగినటువంటి సమయంలోనే దేవుడు నీకు దయచేస్తాడు అనేటువంటి నమ్మకము నీవు కలిగి ఉండాలి ప్రియులారా. అందుకని రండి నమస్కారం చేసి సాగిలపడదము. రాజులు కాదు నీవు సాగిలపడేది,
డబ్బు ఉండేటువంటి వ్యక్తులకు కాదు నువ్వు సాగిలపడేది, డబ్బు ఉండేటువంటి వ్యక్తులను కాదు నువ్వు పొగడబడేది, డబ్బు ఉండేటువంటి వ్యక్తుల దగ్గర కాదు నీవు దండములు పెట్టి నువ్వు అక్కడ కూర్చునేటువంటి పరిస్థితి నీలో కాదు. ఈ పనులని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర చేయి. యేసుక్రీస్తు వారిని ఘనపరుచు. యేసుక్రీస్తు వారే నిజమైనటువంటి రక్షకుడుగా నీవు తెలుసుకో. ఆయనను ఆశ్రయించు. ఆయన దగ్గర అనేక రకాలైనటువంటి మేళ్ళు ఉన్నాయి. నీ యొక్క వ్యాధిని నయము చేయగలిగినటువంటి శక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నది. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేక రకాలైనటువంటి ఉపమానాలు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. గురుడు వారికి ఆ కన్నులు ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఆ మట్టితో ఆ కన్నుల మీద రాసి ఆ కన్నులని తెరిచేటువంటి విధముగా కళ్ళు ఇచ్చి తెరవగలిగినటువంటి కృప, కుంటివారికి కాళ్ళు ఇవ్వగలిగినటువంటి కృప, ఆశ్చర్య కార్యాలు, క్షణములోనే ఆ వ్యాధులు మటుమాయమైపోయినటువంటి వ్యక్తులను మేము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి శక్తి కలిగినటువంటి దేవునిని నీవు చూస్తూ ఉన్నావు. నీ నిజ జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవే ఆయనకి దూరంగా పారిపోయి జీవిస్తున్నావు. నీ యొక్క చెడ్డ తలంపులను బట్టి, నీ యొక్క హృదయ ఆందోళనలను బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. నిజమైనటువంటి మనసుతో దేవునిని నీవు పూజించలేకపోతున్నావు. అందుకని నీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులే నిన్ను దేవునికి దూరంగా తీసుకొని పోతున్నాయి. సాతాను దగ్గరికి నీవు వెళ్ళిపోతూ ఉన్నావు. అటువంటప్పుడు దేవుని యొక్క క్రియలు నీలో తక్కువ, దేవుని యొక్క ఆశీర్వాదాలకు నువ్వు దూరంగా పారిపోతున్నావు. అది కాదు ప్రియులారా. ఆయన మన దేవుడు, ఆయన మన సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన పాలించు మనము ప్రజలము. దేవునికి నీవు లోబడి జీవించినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడినట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి మేళ్ళతోటి, ఉపకారాలతోటి నీ కుటుంబంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఆయన చేసినటువంటి ఉపకారాలకే నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నీ యందు బహుగా ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. దేవునికి స్తోత్రం. నీకు ఎప్పుడైనా ప్రార్థన చేసేటువంటి అలవాటు ఏమైనా ఉన్నదా? దేవుని సన్నిధిలో మోకరించేటువంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా కనబడిందా? ఎప్పుడు కనబడిందయ్యా అని అంటే, నువ్వు వేదనలో చిక్కుకున్నప్పుడు, బాధలలో చిక్కుకున్నప్పుడు, తీరని గొడ్డు సమస్యలతో ఉన్నప్పుడు, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలలో ఉన్నప్పుడు నీవు అప్పుడు దేవుని సన్నిధికి రావాలని ఆతృత పడతావు. అప్పుడు నువ్వు మోకరించగలిగినటువంటి పరిస్థితి నీకు కనబడతా ఉన్నదే. అంటే దేవుడు నీకు గొప్ప మేలు చేస్తే నీవు ఆయన సన్నిధిలో మోకరిస్తావు. దేవుడు నీకు ఏ రకమైనటువంటి మేలు చేయకపోతే దేవుని నీవు తిరస్కరిస్తావు. ఆ విధమైనటువంటి పరిస్థితిని నీవు నేర్చుకున్నావు. కానీ అది కాదు ప్రియులరా. దేవుని సన్నిధిలో నీవు మోకరించినప్పుడు, ఆయన చిత్తానికి నీవు లోబడినప్పుడు దేవుడు నీకు అనేక రకాలైనటువంటి తలాంతులను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించి, ఏ విధమైనటువంటి కల్మషమో నీలో లేకుండా దేవుని నువ్వు అడిగినట్లయితే, ఏ విధమైనటువంటి కుతంత్రమైనటువంటి మనసు నీలో లేకుండా దేవుని అడిగినట్లయితే దేవుడు సమస్తమును సాధ్యం చేసేటువంటి దేవుడు, పరిస్థితులన్నింటినీ చక్కపరిచేటువంటి దేవుడు, పరిస్థితులను మంచిగా మలిచేటువంటి దేవుడు, నీవు కోరుకునేటువంటి కోరికలను సిద్ధింపచేసేటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు మరచిపోయి తిరుగుతున్నావు. ఏదేదో అహంకారమైనటువంటి మాటలు చెప్పుకుంటూ,
ఏదో గర్వమైనటువంటి పనులలో, గర్వమైనటువంటి మాటలతో నా ముందు ఇతరులు ఎందుకు పనిచేయరు, నేనే గొప్పవాడిని, ఈ లోకంలో నేనే డబ్బుండేటువంటి వ్యక్తిని, ఈ లోకంలో నేనే భక్తిపరుణ్ణి, నాలాంటి వ్యక్తి లోకంలో ఎవరూ లేరు, ఈ సంఘంలో లేరు అనేటువంటి గర్వము నీలో ప్రతి అణువున ఉన్నది. అటువంటి గర్వం కలిగినటువంటి మనస్తత్వం ఉన్నంతకాలము నీ పరిస్థితి ఆ క్రింద స్థాయిలోనే ఉంటుంది తప్ప పై స్థాయిలో ఉండదు. నువ్వు ప్రార్థనకు వెళుతున్నావునంటే, దేవుని నమ్ముకుంటున్నావునంటే నీ యొక్క పరిస్థితి ఏ విధముగాను కూడా దేవునిలోకి మారలేదు. ఏదో నామకంగా వెళుతున్నావు ప్రతిబంధితో అంతే తప్ప దేవునికి నిజమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి బిడ్డగా కనబడతలేదు. నిజమైనటువంటి స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నీవు తలదూర్చవు. ఏ చోట చూసినా సరే నీవే కనబడుతున్నావు. నువ్వు భక్తిపరుణ్ణి, భక్తికి పరురాలుగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంతే తప్ప దేవుని యొక్క తలాంతులకు నువ్వు దూరంగా ఉంటున్నావు. కానీ అది కాదు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నిన్ను సృజించినటువంటి సృష్టికర్త యొక్క పాదాల చెంత నువ్వు చేరినట్లయితే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నీకు కావలసినటువంటి కోరికలు ఆయన సిద్ధింపచేస్తారు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చూసారా, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు కలుగుతుంది నీకు. ఆయన మాటను ఎప్పుడైనా అంగీకరించావా? ఆయన మాటలకు ఎప్పుడైనటువంటి విలువైనటువంటి స్థానాన్ని ఇచ్చావా? ఆయన యొక్క వాక్యానికి ఎప్పుడైనా విలువైనటువంటి స్థానాన్ని నీవిచ్చావా? మంచివారునేమో దూరంగా పెడుతున్నావు, చెడ్డవారిని తీసుకొచ్చి ప్రక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. అతను చెడ్డవాడని తెలుసు, ఆమె చెడ్డ వ్యక్తి అని తెలుసు, కానీ అటువంటి వారితోటే నీవు సాంగత్యం చేస్తున్నావు. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి తప్పట్లు కొట్టేస్తున్నావు. ఇది నువ్వు చేసేటువంటి పని. కాబట్టి ఇటువంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. అది చెప్తుంది ఇక్కడ మాట. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాట అంగీకరించడం అంటే నీవే సృష్టికర్తవు, నీవే గొప్ప దేవుడువు, నీవే సత్యవంతుడవు ప్రభువా, నీలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో, దృఢమైన సంకల్పంతో, దృఢమైనటువంటి విశ్వాసముతోటి నీవు జీవించినట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి మేళ్లతోటి, అనేక రకాలైనటువంటి తలాంతులతోటి, అనేక రకాలైనటువంటి కృపలను ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇటువంటి కృపలనన్నిటినీ కూడా నీవు పాడు చేసుకొని ఏం చేస్తున్నావు? నీ స్వబుద్ధితోటి నువ్వు ముందుకెళ్తున్నావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పరిస్థితిని అంతటిని కూడా ఆయన అధికారమునకు అప్పగించుము. నీ యొక్క మనసును దేవునికి అంకితం చేయి. అలాగ చేసినట్లయితే దేవుని యొక్క కృపలను నువ్వు పొందుకుంటావు. లెమెంటేషన్స్ చాప్టర్ 3 వెర్స్ 25 విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరిని ఆశ్రయించావు, ఎవరిని నమ్ముకున్నావు? ఇంతవరకు కూడా నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తినా, నీ ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయిపోయాడు. ఎందుకనంటే నీ నమ్మకం అంతా కూడా, నీ విశ్వాసం అంతా కూడా నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి మీద నువ్వు పెట్టుకుని జీవించావు. ఒకానొక సమయంలో నీకు దెబ్బ కొట్టేసాడు అవుతాను. నీ పరిస్థితులన్నింటినీ కూడా తారుమారైపోయేటువంటి పరిస్థితులు వచ్చేసాడు. ఎందుకని? నీ యొక్క విశ్వాసం అంతా కూడా ఎక్కడ పెట్టావు? ఒక నరుని మీద. ఈ లోకంలో ఉండేటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి మీద పెట్టి నువ్వు జీవించావు. దేవుడు చెప్పేటువంటి మాటలే. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట అంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇటువంటి పరిస్థితుల్లో నీ మనసు గాయపడి ఉండొచ్చు,
కానీ ఇక నుంచి ఆయన దేవునిలో నీ యొక్క మనసును నిమగ్నము చేసినట్లయితే నీకు శాంతి సమాధానాలు నీకు కనబడుతూ ఉంటాయి. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయ చూపువాడు. యెహోవాని ఎవరైతే ఆశ్రయించుతారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఆశ్రయించుతారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరిస్తారో, నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఎవరైతే ఆయన పాదాల చెంత పెడతా ఉంటారో, ఆయన దయచూపువాడు, దయగలిగినటువంటి దేవుడు, కరుణామయుడు. హీఈస్ అవర్ మెర్సిఫుల్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచములో జాలి కలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే దేవుని పట్టుకోవాలని చూస్తారో, ఎవరైతే దేవుని ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆశతోటి ఉంటారో, ఆయన దయచూపువాడు. ఆయన దయచూపేటువంటి దేవుడు. అయితే నీకు దేవుడు దొరుకుతా లేదని అంటే దేవుని నీవు వెతకటాలేదు. దేవుని యొక్క భయం నీలో కనబడతలేదు. దేవుని యొక్క భయం నీలో ఉంటే ఇటువంటి దుష్ట కార్యాలు చేయటానికి ముందుకు నీవు రావు. నువ్వు దుష్టకార్యాలు ఇంకా నువ్వు చేస్తూ ఉంటున్నావు అని అంటే దేవుని యొక్క భయం నీలో లేదు. కానీ దేవుని యొక్క శిక్ష నుండి నీవు మాత్రము తప్పించుకోలేవు. అది మాత్రము నిజమైన సంగతే. ప్రభునందు ప్రియులారా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రము. చూసారా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆ ఓపిక ఉందా నీకు? దేవుని యొక్క రక్షణ నీవు పొందుకోవాలనేటువంటి ఆ యొక్క మంచి తలంపు నీలో ఏమైనా ఉన్నదా? క్రితం అయితే లేకపోవచ్చు. ఇక నుంచైనా ఈ వాక్యాన్ని వినుచున్న నీవు నీ యొక్క మనసును మార్చుకొని దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యం కొరకు నీవు ఎదురు చూడు. తన్ను ఎదకు వారు ఎడల ఆయన దయచూపువాడు. నీవు దేవుని వెతకాలి, దేవుని పట్టుకోవాలి, దేవుని తెలుసుకోవాలి అనేటువంటి ఆ యొక్క మంచి ఆలోచన, ఆ మంచి జ్ఞానము నీలో ఉన్నట్లయితే ఆయన దయ చూపించేటువంటి దేవుని నేను ఉన్నాననేటువంటి వాగ్దానము నీకు ఇస్తున్నాడు ప్రియులారా. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయును గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మిమ్మల్ని వెతుకువారు ఎడల దయ చూపేటువంటి దేవుడు అని సెలవిచ్చారు నా ప్రభువా. మరి ఎవరైతే మిమ్మల్ని తెలుసుకోలేకుండా ఉన్నారో ప్రభువా, ఈ దినమందైన నా ప్రభువా సమాధానకరమైన సంగతులు నేర్చుకునట ఎంతో మంచిదని మీరు సెలవిచ్చారు నా ప్రభువా. అటువంటి సమాధానకరమైనటువంటి సంగతులు మీ ప్రియబిడ్డలు తెలుసుకొని నా తండ్రి మిమ్మల్ని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించి నా ప్రభువా వారి యొక్క జీవితాలని తగ్గింపు కలిగినటువంటి జీవితంలో జీవించగలిగినటువంటి కృపను దయచేయండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వారి హృదయాలు తెరవండి ఆయన. వాక్యానికి నా ప్రభువా మంచి విలువైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి
బిడ్డలుగా తయారు చేయండి, మీ శిష్యులుగా తయారు చేసుకుని మీ ప్రియ బిడ్డల యొక్క కుటుంబాలను గొప్ప మేళ్లతో నింపండి నాయన. ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో, తీరని సమస్యల్లో ఉన్నారో, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలలో నలిగిపోతూ ఉన్నారో నా ప్రభు, మీ ప్రియ బిడ్డలపై మీ మెండైనటువంటి దీవెనలు మీ ప్రియ బిడ్డలతో ఒకసారి మీరు మాట్లాడిన నాయన, మీ కనుదృష్టి ఉంచిన నాయన, మీరు సహాయం చేయండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.